ఒసే పిచ్చి మొద్దు, జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకోను అన్నవాడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకోవడమే గొప్ప. అక్కడికే సంతోషించు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవ్వకు. ఇప్పుడు సెలెక్ట్ చేయకపోతే ఏంటి? నువ్వు వాడి భార్య వయ్యాక వాడే నీకోసం చీరలు కొనిస్తాడు చూడు. నిజంగా కొనిస్తాడంటావా? కొనివ్వక ఏం చేస్తాడే? నువ్వు నీ పిచ్చి భయాలు. తర్వాత సంగతి తర్వాత. వీటిలో నువ్వే ఏదో ఒక చీర సెలెక్ట్ చేసుకో. ఇది బాగుంది. ఈ చీర కట్టుకొని నేను పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నాను. మావయ్య నా మెళ్ళలో తాళి కట్టబోతున్నాడు. మావయ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానన్నాడు కదా, పెళ్లి పీటలు ఎక్కడ ఉంటాయి? అయినా పర్లేదు, మావయ్యతో నా పెళ్లి జరిగితే చాలు. ఏ ఖుషి, వదులు. నేను వదలను. ఇది నేను పెళ్లి కట్టుకునే చీర ఖుషి, నలగిపోతుంది. వదులు. నీకు డాడీకి పెళ్లి జరగడానికి వీల్లేదు. డాడీకి అమ్మకి ఆల్రెడీ పెళ్లి జరిగింది. డాడీ వైఫ్ గా ఉండాల్సింది అమ్మే, నువ్వు కాదు. ఏ ఖుషి, నీకేమన్నా మెంటలా? అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు ఆ రాధని కలవరిస్తావేంటి? రాధకి మామయ్యకి జరిగింది నిజమైన పెళ్లి కాదు. ఆ రాధ మీ డాడీకి వైఫ్ కాదు, నీకు అమ్మ కాదు.